ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు 4,688 కోట్ల అంచనాతో బెడ్ల ఆహ్వానం వచ్చే నెల వరకు 1 వరకు గడువు రాష్ట్ర పరిపాలన కొలువుదేరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది సమీకృత రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు వీటిలో రానున్నాయి మొత్తం 5 టవర్లను గతంలో మాదిరి ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు 4,688.82 కోట్ల రూపాయలు దీనికోసం అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 పైన 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిని సర్వే చేసిన సచివాలయాల ఉద్యోగులు రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిలో ఏ ఉపాధి లేని వాళ్ళు 1.56 కోట్ల మంది ఉన్నారు ఇలాంటి వారు ఉన్న మొదటి 5 జిల్లాల్లో కర్నూలు శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం ప్రకాశం ఉన్నాయి కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో ఉంది ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వారు ఉన్నారు సచివాలయాల ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఈ విషయాలను గుర్తించారు 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వినియోగాలను ఉద్యోగులు తెలుసుకున్నారు ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్టు తేల్చారు ఏ ఉపాధి లేని వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ ఆసక్తిగల రంగంలో నైపుణ్యాలు పెంచుకునే శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తగిన విద్యార్హతలు ఉన్న వాళ్ళకి ఇళ్ల నుంచి పనిచేసుకునే వివిధ సంస్థలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు 1.5 కోటి మందికి 11 ఉపాధి కల్పిస్తారా వాళ్ళందరూ నిజంగా పని లేని వాళ్ళు ఉంటారా అది ఒక అబద్ధమే